నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. 3 దేశాల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చాలా అద్భుతంగా చేశారు. ఇది ఒక వర్షన్. లేదు, ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, పిఆర్ స్ట్రాటజీ అనేది సహజంగా కాంగ్రెస్తో పాటు ఇతర విపక్షాల వర్షన్. విశ్వగురు స్థానం అంటే ఏమిటి, దాన్ని అందుకోవటానికి లేకపోతే ఆ స్థానాన్ని మనం పొందటానికి ఇప్పటివరకు చేస్తూ వస్తున్న ఎఫర్ట్స్ ఏంటి, అండ్ రిలేటెడ్ టు దాట్ ఈ 3 దేశాలకు సంబంధించి మనం చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, వ్యూహాత్మకంగా మనం అమలు చేయబోతున్న కార్యాచరణ కావచ్చు. సో యాక్చువల్లీ నిజంగా మీరు అన్నది విశ్వగురు ఏం చేస్తున్నారు, అసలు విశ్వగురు అని చెప్పుకునే మోదీ అసలు నిజంగా ఆయన ఏం సాధిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మీడియాలో వీటిలో చర్చల్లో వింటూ ఉంటాం. నిజానికి విశ్వగురు అనే మాటని చాలా నెగటివ్గా వాడుతున్నటువంటి సందర్భాలు ఈ కుహనావాదులు చేస్తూ ఉన్నారు. అసలు విశ్వగురు అంటే ఏంటి అంటే, భారతదేశం కేవలం మన వరకు పరిమితం కాకుండా మనం మిగతా దేశాలకు కూడా మన ప్రెజెన్స్ని విస్తరించడము, ఆయా దేశాలతో సత్సంబంధాలు నెరపడము, మన కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయడము, అండ్ ఆ ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని భారత్ ఒక గొప్ప దేశమని, ఉన్నత స్థితిలో భారత్ని చూడడము. ఇది కదా లెక్క. దీనికి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఎకానమీ, ఆర్థికంగా. 2 కల్చర్ పరంగా. 3 కల్చర్ అండ్ సివిలైజేషన్ 2 ఒకటే వస్తుంది. 3 డిఫెన్స్ పరంగా. సో మేజర్గా సివిలైజేషన్ విషయంలో భారత్ సివిలైజేషన్ అనేది చాలా సంవత్సరాల సివిలైజేషన్. దాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో ఆబ్వియస్లీ ఒక భావజాల వ్యాప్తిలో చాలా బాగా ఉన్నాం. రెండోది ఏంటంటే ఎకానమీ, ఆర్థిక అంశాలు. ఆర్థిక రంగాన్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళడము, డిఫెన్స్ పరంగా మనము ఒక బలమైన దేశంగా మనం ప్రజెంట్ చేసుకోవడం. సో వీటిల్లో మోదీ గారు వచ్చిన తర్వాత 2014 తర్వాత, 2014కి ముందు తర్వాత అన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. 2014కి ముందు మీరు చూస్తే ఇది భారత మ్యాప్ అయితే కనుక, భారత మ్యాప్లో కేవలం భారతదేశం వరకు మాత్రమే మనం పరిమితం అయ్యేవాళ్ళం. మన నేవల్ ప్రెజెన్స్ ముఖ్యంగా 3 ఉంటాయి: ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ కదా. ఆర్మీ పరంగా అయితేనేమో మన ఆర్మీ ఉండేది. ఆర్మీ యునైటెడ్ నేషన్స్కి అక్కడ ఇక్కడ అడపాదడప ఏదో మిషన్స్, ఏదైనా ఆపరేషన్స్ ఉంటే అవి ఉంటే వాటి కోసం మనం పంపించాం. యుఎన్ మిషన్లో భాగంగా మనం పంపించేవాళ్ళం. బట్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే మనం ఆయా దేశాల దిగుమతుల మీదనే ఆధారపడుతూ వచ్చాము. మనకంటూ ఎయిర్ ఫోర్స్ పెరిగేది లేదు. ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేశాం. ఇవాళ భారత వైమానిక దళము నెంబర్ 3 పొజిషన్లో ఉంది ప్రపంచపు ర్యాంకింగ్స్లోనే. మనం 99 టీవీలోనే, మన టైమ్ టు ఆస్క్లోనే ఒక వీడియో కూడా చేశాం ఇంతకుముందు లైవ్లో. సో ఇప్పుడు భారత ఆర్మీ మొదటి నుంచి బ్రిటిష్ రాయల్ ఆర్మీలో భాగంగా మన ఆర్మీ పనిచేసింది మనకు తెలుసు. మన శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. మౌంటైన్ వార్ఫేర్లో మనం స్ట్రాంగ్గానే ఉన్నాము. భారత ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే నెంబర్ 3లో ఉన్నాము. భారత వైమానిక దళపు ప్రెజెన్స్ ఏ విధంగా ఉంది, ఇది చాలా కీలకం. భారత వైమానిక దళము ఎలా విస్తరిస్తోంది, ఎక్కడెక్కడ మన ప్రెజెన్స్ కనిపిస్తోంది అనేది మనం చూడాలి. ఇది జరగాలి అని అంటే ఫస్ట్ అసలు మోదీ గారు ఈ మధ్యకాలంలో పర్యటనల గురించి తెలుసుకోవాలి. వాసు గారు, ఫస్ట్ అసలు భారత్ నుంచి ఆయన మొన్న మధ్యనే గల్ఫ్ దేశాలకు వెళ్ళారు. ఇది గల్ఫ్ ఈ రీజియన్కి వెళ్ళారు. ఇటు ఇజ్రాయెల్తో మనం సంబంధాలు పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి యూరప్ దేశాల పర్యటనకు వెళ్ళారు. యూరప్లో పర్యటించారు, ఒప్పందాలు చేసుకున్నారు. ఇటు యూరప్, ఇటు గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్ళి ఇప్పుడు సరిగ్గా ఒక 1 మంత్ గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్లో మళ్ళీ ఇప్పుడు ఆయన సీషెల్స్కి వెళ్ళారు. మొన్న ఇక్కడ సీషెల్స్ కింద ఉంటుంది, సీషెల్స్కి వెళ్ళారు. సీషెల్స్ నుంచి ఇటు ఇండోనేషియాకు వెళ్ళారు. తర్వాత ఇండోనేషియా నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియాకు వెళ్ళారు. ఆస్ట్రేలియా పక్కనే ఉన్నటువంటి న్యూజిలాండ్కి వెళ్ళారు. సో మీరు చూస్తే మీరు ఈ మోదీ గారి పర్యటనలో దీనివల్ల వచ్చిన ఉపయోగాలు ఏంటి చెప్తాను. ఇంతకుముందంతా కూడా భారతదేశపు వైమానిక దళము కేవలం మన ఇండియన్ వాటర్స్, ఇండియన్ ఓషన్కే పరిమితం అయ్యేది. ఆ ఇండియన్ ఓషన్లో కూడా చాలా తక్కువ ప్రెజెన్స్ ఉండేది. నిజంగా చెప్పాలంటే దాన్ని బ్రౌన్ వాటర్ నేవీ అని అంటారు. అంటే మన వరకే పరిమితమైనది. బట్ బ్లూ వాటర్స్లోకి మనం ఎంటర్ కాలే. అంటే పసిఫిక్ ఓషన్లోకి, అసలైన డీప్ ఓషన్స్లోకి మనం వెళ్ళి అక్కడ మన మిలిటరీ స్థావరాలు, మిలిటరీ ప్రెజెన్స్ అక్కడ పెట్టడం అనేది చాలా తక్కువ ఉండేది. అక్కడక్కడ ఏదో మిలిటరీ విన్యాసాలు, మలబార్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేస్తే మనం వెళ్ళేవాళ్ళం. కానీ బట్ పాస్ట్ 10-12 ఇయర్స్లో మన ప్రెజెన్స్ విపరీతంగా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మన పోర్ట్లు అవి చూద్దాం. ఫస్ట్ అసలు ఇటువైపు అరేబియన్ ఓషన్లో ముంద్రా పోర్టు, ముంబై, అండ్ కిందకు వస్తే లక్షద్వీపు, ఇక్కడ ఉన్నటువంటి కొచ్చి ఇక్కడే ఉంటుంది, అండ్ ఇటు విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఇవన్నీ కూడా మనవి, రైట్. సో ఇక్కడ నుంచి ఈ మధ్య కాలంలోనే మోదీ గారు మొన్న మధ్యనే ఒమాన్కి వెళ్ళారు. ఒమన్లో దుఖం పోర్ట్ అని ఉంది. ఈ దుఖం పోర్ట్ని మనము
మిలిటరీ కోసం అని చెప్పేసి మనం ఒప్పందం చేసుకున్నాము. మన నావల్ వార్షిప్స్ కూడా ఇక్కడ మనం డాక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మన నావల్ ప్రెజెన్స్ ఉండబోతోంది. సో ఇప్పుడు దుఖం పోర్ట్ ఎంత కీలకమైన భూభాగం మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ కరాచీ ఉంది, పోర్ట్ చాబహార్ మనమే డెవలప్ చేస్తున్నాం. సరే, అది ఊగిసలాడుతోంది, ఇరాన్ అటు ఇటుగా ఉంది పోర్ట్ చాబహార్, అందుకని దాన్ని బ్లూలో పెట్టాను. బట్ కరాచీ కానివ్వండి, ఇక్కడ గ్వాదార్ పోర్ట్ కానివ్వండి, పాకిస్తాన్కి సంబంధించినటువంటి నావల్ యాక్టివిటీ అంతా కూడా ఈ అరేబియన్ ఓషన్ లోనే ఉంటుంది. వాళ్ళకి అటువైపు సముద్రం ఏం లేదు, ఇటువైపే ఉన్నది, అది యాక్సెస్ లేదు. కరాచీ అండ్ గ్వాదార్ మాత్రమే ఉన్నాయి. సో కరాచీ గ్వాదార్ నుంచి వాళ్ళు నావల్ ఎక్సర్సైజ్ చేయాలన్నా, వాళ్ళు ఏదైనా చేయాలన్నా కానీ వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని కూడా ఇటువైపు నుంచే. సో ఇప్పుడు పోర్ట్ ఆఫ్ దుఖం అండ్ ముంబై ముంద్రా, ఈ రెండిటితోటి మనం వాళ్ళని కట్ చేసేయచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా మన అధీనంలోనే ఉంది, లిటరలీ మాట్లాడితే మన అధీనంలోనే ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు యూఏఈ కానివ్వండి, మిగతా దేశాలు కూడా మనకు పూర్తి యాక్సెస్ని ఇచ్చాయి. సో ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఈ ఏరియాలోనే తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో కిందకు వస్తే ఇండియన్ ఓషన్ రీజియన్లోనే కిందకు వస్తే లక్షద్వీప్ మనకు ఉండనే ఉంది. సో ఇక్కడ మాల్డీవ్స్ ఉంది. ఈ మాల్డీవ్స్ చాలా ఇంపార్టెంట్ భూభాగం. చైనాకి సంబంధించిన ట్రేడ్ కూడా ఎలా జరుగుతుందో మనకు తెలియాలి. చైనాకి సంబంధించిన ట్రేడ్ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ నుంచి చైనాకి సంబంధించిన షిప్స్ ఇలా కిందకి వెళ్తాయి. ఇటు రెడ్ సీ నుంచి షిప్స్ కిందకి వెళ్తాయి, అంటే యూరోప్ నుంచి వచ్చే షిప్స్. ఇంకోవైపు ఇంకొక రూట్ ఏముంది, అమెరికా ఈ యూరోపియన్ దేశాల నుంచి వచ్చే రూట్ ఏంటంటే ఈ ఆఫ్రికా కింద నుంచి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు దీన్ని, ఈ ప్రాంతం నుంచి ఇలా కిందకి తిరగాలి. అది బాగా అంటే చాలా పెద్దది, అంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. సో మోస్ట్లీ ఇది యూజ్ చేయరు అందరూ కూడా. యూరోప్ దేశాల నుంచి వచ్చే షిప్మెంట్స్ అన్ని కూడా మోస్ట్లీ ఇప్పుడు ఈ యూరోప్ మధ్యధరా సముద్రం నుంచి, ఈ సూయజ్ కెనాల్ నుంచి, ఈ రెడ్ సీ ద్వారా ఇలా వెళ్తాయి. సూయజ్ కెనాల్ ఆ డెప్త్ అంటే ఆ షిప్స్ కి ఆ వెజల్స్ కి సరిపడదే ఉంది. అది మ్యాన్ మేడే, బట్ సరిపోతుంది. అంటే చాలా మోస్ట్ బిజియెస్ట్ రూట్ ఇది. ఇదొక బిజియెస్ట్ రూట్ అండ్ ఇక్కడ ఒక బిజియెస్ట్ రూట్ ఉంటుంది, నేను దాని గురించి తర్వాత చెప్తాను. సో ఇది ఇండియన్ ఓషన్, రైట్. ఈ ఇండియన్ ఓషన్లో భారత్ ప్రెజెన్స్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. సో భారత్, ఇక్కడ మాల్డీవ్స్ ఉంది కదా, మాల్డీవ్స్లో మన ప్రెజెన్స్ ఉంది, మన మిలిటరీ ప్రెజెన్స్ ఉంది, మన నావల్ షిప్స్ ఉన్నాయి. కోస్ట్ గార్డ్ తోటి మనకు భారతదేశానికి సంబంధించిన కోస్ట్ గార్డ్స్ అండ్ మాల్డీవ్స్ సంబంధించిన మనమే చూస్తున్నాము. మాల్డీవ్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించినటువంటి సర్వీలియన్స్ అంతా భారత్ మాల్డీవ్స్ కలిసి చేస్తున్నాయి. సో ఓకే అండి, మన యాక్సెస్ పూర్తిగా ఉంది ఇక్కడ మాల్డీవ్స్లో. కొంచెం కిందకు వస్తే ఇది డియాగో గార్షియా, ఇది ఎల్లో కలర్లో ట్యాగ్ చేశాను. సో ఇది డియాగో గార్షియా అమెరికా అండ్ యూకే అధీనంలో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మన భారత నావల్ షిప్స్, అంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజియన్లో మనమే మన కంట్రోల్లోనే మొత్తం ఉండడానికి ఇక్కడ కూడా మన ప్రెజెన్స్ విపరీతంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంకా పెంచాం మన నావల్ ఫ్లీట్ వెళ్తుంది. లేదు, ఇప్పుడు ఏం లేదు. వాళ్ళు యుఎస్ కూడా ఇప్పుడు మనకంటే యుఎస్ తో మనం ఒక ఒప్పందం చేసుకున్నాం, లొమోవా అని అంటారు దాన్ని. అంటే ఈ యాక్సెస్ కి సంబంధించి లాజిస్టికల్ సపోర్టు, మ్యారిటైమ్ సపోర్టు, వీటికి సంబంధించి మనం ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందంలో భాగంగా అమెరికాకు సంబంధించినటువంటి బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ భారత్ కూడా వాళ్ళ ప్రెజెన్స్ ని పెట్టుకునే అవకాశం కల్పిస్తూ. అయితే ఆ ఒప్పందంలో ఇంకో కీలకమైనది ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టుగా అమెరికన్ ప్రెజెన్స్ భారత పోర్ట్లో ఉండదు, రైట్. వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారు. సో ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వట్లే మనం, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాస్లో మనం వెళ్తున్నాం. అందుకే ఇప్పుడు మొన్న అమెరికా కూడా ఇండో పసిఫిక్ కమాండ్ అని వాళ్ళ దాంట్లో ఉంటుంది కదా, ఇండో తీసేశారు, పసిఫిక్ అని పెట్టారు. అందరూ ఏమనుకున్నారంటే ఇండో తీసారు, చూసారా అన్న వాళ్ళు ఓన్లీ పసిఫిక్ కన్ఫైన్ అవుదాం అనుకున్నారు. ఇండియన్ ఓషన్ ని ఇండియాకే పూర్తిగా వదిలేశారు. సో అందుకోసం మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇందులో చూస్తే ఇక్కడ కిందకు వచ్చామనుకోండి, అగలిగా పోర్ట్ అని ఉంటుంది మారిషస్ కి సంబంధించి. ఇది మారిషస్ అగలిగా పోర్ట్లో ఇప్పుడు మీకు ఒక చిన్న జస్ట్ జూమ్ ఇన్ చేస్తాను, చూడండి. ఇంట్రెస్టింగ్ అంశం ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రన్వే ఉంది, చూసారా? ఇక్కడ రన్వే ఉంది. ఈ రన్వే మనమే డెవలప్ చేసాం, మనమే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనమే ఫండ్ చేసాం, అగలిగా మారిషస్కి సంబంధించి. సో మారిషస్ అగలిగా పోర్ట్ ఇప్పుడు మన నావల్ అవసరాల కోసం వాళ్ళు ఇచ్చారు.